పవర్ పాయింట్ రివర్స్ గేర్ అయ్యింది. నాడు వద్దన్న పీపీటీ నేడు ముద్దయ్యింది. గతంలో కేసీఆర్ పీపీటీని రేవంత్, భట్టి, షబ్బీర్ అలీ వ్యతిరేకించారు. అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామిక చర్య అని వాదించిన నేతలు అదే వేదికగా పీపీటీకి సిద్ధమవడంపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. నాడు శాసనసభ వేదికగా అప్పటి సీఎం కేసీఆర్ సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని వాదించిన నేతలే ఇప్పుడు అదే ప్రజెంటేషన్ కోసం తహతహలాడుతున్నారు. పైగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని గతంలో డిమాండ్ చేసిన వాళ్లే ఇప్పుడు ప్రతిపక్షానికి ఎలా అవకాశం ఇస్తామని నాలుక మడతేస్తున్నారు. అసలు 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి ఒరగబెట్టిందేంది? కనీసం తట్టెడు మట్టెత్తకుండా ప్రజెంటేషన్లో చెప్పేదేంది? ఇంతకీ అది సాగునీటి రంగ ప్రజెంటేషనేనా లేక రాజకీయ ప్రజెంటేషనా? దీనికి సంబంధించి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఏదైతే నాడు వద్దన్న పీపీటీకే ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కృష్ణా గోదావరి జిల్లాలో జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా ఏ రకమైనటువంటి అన్యాయం జరిగిందో ఎండగడుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడును తట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఈ నీటి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు ఇప్పటికీ 5-6 సార్లు వాళ్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేశారు. అయితే అయినప్పటికీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎండగడుతున్న విధానాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారనేది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీలో జరిగినటువంటి మంత్రుల సమావేశంలో వారికి ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ దూకుడును తట్టుకోవడం ఎలా అనే దానికి సంబంధించి అప్రమత్తంగా ఉండండి, అందుకోసం ప్రిపేర్ కాండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో తెలంగాణ జరిగినటువంటి అనేక అన్యాయాలకు సంబంధించి బీఆర్ఎస్ వివరిస్తూ వస్తుంది. దానికి కొంత కాంగ్రెస్ కౌంటర్ చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఈ ఇద్దరు కూడా ఏదైతే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం సంబంధించి కావచ్చు, లేదా దీన్ని చేశామని బలంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్టు మీద కూడా రేవంత్ రెడ్డి వెళ్ళాక కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మొత్తానికైతే పూర్తి స్థాయిలో వీరికి అవగాహన లేదు, దాన్ని ప్రిపేర్ కావడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అధికారులతో సమాచారం తీసుకొని ఈరోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు, అటు ఎమ్మెల్యేలు కూడా కొంత అవగాహన కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. మొత్తానికైతే ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా మాట్లాడారని 2 సార్లు ప్రెస్ మీట్ నిర్వహించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఈ రోజు జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ రకంగా ఉంటుంది, అసెంబ్లీలో ఇచ్చేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ రకంగా ఉండబోతా ఉందంటే చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ దూకుడుగా ఏదైతే కౌంటర్లు ఇస్తా ఉంది, జరిగినటువంటి అన్యాయాన్ని అయితే తిప్పుకొడుతున్న నేపథ్యంలో వారి స్పీడ్ అయితే వీళ్ళు తట్టుకోవడం లేదన్నటువంటి భావన ఉంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుందో చూడాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మీదనా దేని మీదనా ఒక క్లారిటీ ఉందా? ప్రధానంగా ఇరిగేషన్ మీద ఇస్తే, ఇరిగేషన్ మీద సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2 సంవత్సరాల ఇరిగేషన్కి ఏం చేసింది అనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సమాధానం దొరుకుతుందా వీళ్ళ దగ్గర? నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు అవుతున్నారు. అయితే కాలంలో ఇరిగేషన్ కు చేసింది ఏమీ లేదన్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ స్థానంలోనే 90% పనులు పూర్తయితే 10% పనులు కూడా చేయడం లేదన్నటువంటి ఆరోపణలు, విమర్శలు. అటు ఎస్ఎల్బిసికి సంబంధించి సొరంగం పనులు ప్రారంభించారు. అక్కడ కార్మికులు చనిపోయారు. ఆ కార్మికులు చనిపోయిన శవాలను కూడా బయటికి తీయలేదన్నటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన అయితే వారికి పనులు చేయించే విధానంలో సక్రమంగా లేదు, వారికి ఒక అవగాహన లేదన్నటువంటి విమర్శలు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు నీటిపారుదల శాఖకు సంబంధించి దాదాపు 4 సార్లు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నటువంటి పరిస్థితి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం చాంబర్కి వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎమ్మెల్యేలకు, మంత్రులకు పూర్తి స్థాయిలో ఈ ఇరిగేషన్ మీద అవగాహన రావడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. రేపు అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాల్లో కూడా ఇబ్బంది పడకూడదని, ఇటువంటి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారన్నటువంటి చర్చ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.